వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ అసురుడు సృష్టించిన పంచమ తంత్రం, నరజాతిని వంచిన దారుణ కుల మంత్రం, నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య భటన వేలు సాక్షిగా ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా సృష్టించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అరబండో మీ గుండెల డప్పు కొట్టి నిలదీస్తూ అడగండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో మీరు అరబండో. నరమేధి మహారథం గుండెలపై నడిచిన నలిగిన పేదరికం చితికి చిత్రమవుతున్నా కసితో దొరతనమే పశువై తల విసిరిన అసహాయుల ఘోషతో దిశలు మారు మోగిన కళ్ళుండి చెవులుండి కనరిగినని కారకులను అడగండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో. చెప్పావు కదా నీ కళ్ళ ముందే నిన్ను నీ భార్యను చంపేస్తా, నిన్ను ఎవడెచ్చి చూస్తాడో చూస్తా. ఎవరు చేశారు? ఎదురుగా బొబ్బిలి పిల్ల వచ్చిందని గుర్తుంచుకో. అన్నను వదిన బాబుని అటవాల్సి నిన్ను మాతో బలిస్తా. ఇదే యోగేంద్ర ప్రతిజ్ఞ.
ఎలుకో నాయక ఎలకు బాలిక దూసుకొచ్చావి ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా నిండ కన్నైన పడనీకా ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక ఎలుకో నాయక రసించానా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావి ఇలాగా అర్థం చేసుకో మగరాయ అంతా చెప్పకున్నా ఇంకా చాటుగా మిగిలాయా కనులు చెదిరే కాంచన వివరించే వీలు ఉందా వేధించే వయసు యాతన కహించే వీలు కోరిందా కసిరే కైపు కామన నప్పండు భయపడతానా తీపి గాయాలు చేస్తున్నా నిప్పంటిన సరసన అవసోపాల తపాలు చల్లార్చన ఎలుకో నాయక రసించానా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా ఇదేం కోరికే కురదానా కొంపే మునిగిపోదా నిదానించమంటున్నానా కదిరావేం మన్మథ సుకుమారం సోలిపోదా కవ్వించే కయ్యమాపద సఖి భారం పంచుకోరాదా చీరా చెలియ సంపద ఒత్తొత్తు ఉంటానంటే నిధులిస్తుంటే నీదంట సయ్యంట చెయ్యందిస్తే రకరకాల సుఖాలు నీవే కదా ఎలుకో నాయక రసించానా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావి ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైన పడనీకా ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక
దేవదాయ శర్మ, అందరూ నన్ను దేవుడు అంటారు. అమ్మా తల్లి, ఈ రోజు ఈ నా కొడుకుని చంపే నీకు రక్త తర్పణం చేయిస్తా. ఏ జిగ్నా, ఎక్కడున్నావే?
నాకు ఒకడు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. ఎవడు వాడు? నీ ముందుకు వచ్చి నీకే వార్నింగ్ ఇచ్చాడంటే వాడు సామాన్యుడు కాదు. అవునేస్తే వాడు మాటలు వింటుంటే నా నరనరాల్లో ముచ్చమట పట్టినంత పని అయింది. నీదిరా నాయన. పంపిణీ రాజశేఖర్ తమ్ముడు కాదు కదా? పదికొండ అక్షరాలుగా రాక్షేరు తమ్ముడే కదా. అటు చూడరా. హాయ్ బేబీ, ఎవరి కోసం ఎదురు చూపులు? నీకోసం మాత్రం కాదులే కానీ వెళ్ళి నీ పని చూసుకో. మేడం గారికి కోపం వచ్చినట్టున్నాయి. ఇంతకే మీ పేరు తెలుసుకోవచ్చా? ఏ పేరు చెప్పకపోతే ఇక్కడ నుంచి వెళ్ళవా? వెళతాను వెళతాను కానీ 16 ఏళ్ళ అనుభవంతో మనమధుడు సైతం మతిపోగొట్టే నీ పర్వం నీ సోయగలతో అనుభవించకుండా ఎలా వెళ్ళగలుగుతాను అనుకున్నావు? మిస్టర్ ఏంటి ఈ మాటలు? మతి చెల్లించిందా ఏంటి? అవును, నిన్ను చూసిన కాడి నుంచి నా మతి చెడిపోయింది. పిచ్చివాగుడు ఆపి మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు. వెళ్ళకపోతే ఏం చేస్తావు? అరిసి గోల చేసి లేకపోతే నీ కన్ను చూపుతో కాల్ చేస్తావా? మిస్టర్ పిచ్చి పిచ్చిగా వాగామంటే పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. ఏంటో రెచ్చిపోతున్నావు? నేను తలుచుకుంటే నిన్ను పూలా నలిపేయగలను. మిస్టర్ మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా లేక పోలీసుల్ని పిలవమంటావా? చూడు బేబీ, పోలీసులను పిలుస్తావా? పచ్చ నోటు ఇస్తే నోరు మూసుకుని వెళ్ళే ఆ కాకి గోళ్ళ గురించి నాకు చెబుతావా? చూడు మిస్టర్, ఒక పరువు గల ఆడది కనీసం తన ఊహల్లో కూడా పరాయి మగాన్ని తలుచుకోదురా ఈడియట్. నిన్ను సర్వనాశనం చేస్తా.
కపాలంలో కంపరములైనట్లా నవ్వుకుంటున్నా? ఎవర్రా నువ్వు? నా స్థావరానికి వచ్చి నన్నే హెచ్చరిస్తున్నావు. యుగాలు గడిచిన తరాలు మారిన సాహసమైన నా బ్లడ్, యుగాలు గడిచిన తరాలు మారిన ధైర్యమైన బ్లడ్, సాహసమైన ఊపిరి. ధైర్యం అనే నీ బ్లడ్ ను తాగి సాహసం అనే నీ ఊపిరిని చంపి ఈ కబాలితో పెట్టుకుంటే కాల గర్భంలో కలిపేస్తాని కుచ్చడబాటు ప్రజలకు తెలియజేస్తా. ఎన్నేళ్ళుగా ట్రై చేసి ఈజిప్ట్ ఎడారిలో మమ్మీలా పడి ఉన్నారు. పెద్ద ఆఫీసర్స్ అయితే నా ముందు నిలబడడానికి వెళ్ళిపోతారు. అలాంటిదే నువ్వు నా ముందు నిలబడి నాకే లెక్చర్లు ఇస్తున్నావా? ఎవరు నువ్వు? ప్రభుత్వం పంపిన గూఢాచారువా లేకపోతే అడవిలో కన్ను పెట్టుకున్న నక్సలైటువా? డబ్బు కోసం మైకులు తగులుబాటి దొంగను పట్టుకుని ఈ బొబ్బిలిగడ్డ సరిహద్దులో ఆట కట్టేసే రౌడీ యోగేందర్నే. నీలాంటి రౌడీలను చేయగల పెనుతో పల్లాంటి వాడ్రాయి ఈ కబాలి. ఆ ప్రళ్ళు ఎంత బచ్చగాడివి అంతం చేస్తా. అంతం చేయటం, అరచేతిలో సూర్యుడిని అంతం చేయటం ఎంత వివేకమో, సూర్యకిరణం వాడి వేడిగల యోగేంద్ర అంతం చేయటం ఎంత వివేకం అవుతుంది. యోగేంద్ర, ఇంతకీ నీకు ఏం కావాలి చెప్పరా? ప్రాణాలు కావాలి, ఇస్తావా చెప్పు. నేను చేసిన ద్రోహం ఏమిట్రా పిచ్చివాడా? అమాయకుల వద్ద దోసుకున్న సొమ్మును ఒక దగులుబాని దొంగ కెమికల్ ఫ్యాక్టరీ బదులుగా నేను కట్టబోయే బ్యాటరీ విషయం ఇంత మటుకి ఎవరికి తెలియదు. అలాంటిది నీకు తెలిసిందంటే ఎవర్రా నువ్వు? చెప్పానుగా దుర్మార్గులు అంతం చేసేవాడిని. ఇంకా నీతో పాటు ఎవరు ఉన్నారో చెప్పు. చెప్పకపోతే ఏం జరుగుతుంది ఈ బొబ్బిలిగట్ట సరిహద్దులో? యోగేంద్ర, నువ్వు అరిస్తా భయపడటానికి బడి పిల్లవాడిని కాదురా, రౌడీ యోగేంద్రనే. చెప్తాను. నేను మాచిరాజు, వాడి తమ్ముడు బ్లేడ్ బాబ్జీ, ఎస్పీ రంగనాథ్ అండ్ కలెక్టర్ అవినాష్. ఇక్కడుండి ప్రతి క్షణం మిమ్మల్ని కృంగదీసి నీ ఫ్యాక్టరీ కోసం తవ్వుతున్న పురాణంలో ఈ ఒరే యోగేంద్ర, ఆ ప్రాల్ పిల్ల కొంకవి నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తావా? వదలను, నిన్ను వదలను. ఈ సకల జీవరాశులు స్తంభవించిపోయారా? ఈ కబాలి పేరు చేత గుండెల్లో వణికి పుట్టాలరా? కబాలి యోగేంద్ర తమ్ముడు గారి పేరు చెప్పరా? వాడి పేరు రౌడీ యోగేంద్ర. యోగేంద్ర అంటే కొంపదీసి రాజశేఖర్ తమ్ముడు కాదు కదా? అవును, అక్షరాలుగా రాశారు తమ్ముడే. ఓహో, ఆ పిల్ల కొంక అందుకేనా వాడు నా ముందు నిలబడి నాకు వార్నింగ్ ఇచ్చాడు? అలా అయితే వాడిని యోగేంద్ర రాజశేఖరుడి దగ్గరికే పంపిద్దాం, లేకపోతే మనం కట్టబోయే ఫ్యాక్టరీకి అడ్డు తగులుతాడు. చెప్పరా? మీరు అనుకున్నట్లు అతని దగ్గర ఆస్తులు లేవు. మనం మాచిరాజు బ్లేడ్ బాబీ ఎప్పుడో స్వాధీనం చేశారు. అవును కబాలి, వాడు ఇప్పుడు రెక్కలు విరిగిన పక్షి, మనల్ని ఏమీ చేయలేడు. ఎస్పీ, నీ అభిప్రాయం తప్పు. వాడిని చూస్తుంటే ఒక బ్రిటిష్ ధరలు ఎదిరించిన కన్నెకంటూ హనుమంతు కనిపిస్తున్నాడు. వాడికి జనబలం ఉంది, మనల్ని ఎదిరించే గుండె ధైర్యం కూడా ఉంది. మేము చూస్తుంది కబాలియేనా? ఏ కలెక్టర్,
ఆడది కాలు జారినా మానం పోతుంది, మగవాడు మాట జారినా ప్రాణం పోతుంది. తొందరపడి హేళన చేయకండి. ఆస్థావరంలో ఉండారు, అస్థి పంజరాలు అయిపోతారు. క్షమించండి కమాలి. నాకు కావాల్సింది మీకు క్షమాపణలు కాదు, ఆ యోగేంద్ర గారి అంతం. శబాష్ కమాలి, శబాష్. నీ కుట్రలు కాబట్టి రాజకీయానికి నా అమోఘం. అమోఘం అద్భుతం. నీలో ఉన్న అద్భుత శక్తికి నేను సలాట్ చేస్తున్నాను. నాకు కావాల్సింది మీ పొగడతలు కాదు, ఆ యోగేంద్ర గారి అంతం అని అంతం చేయాలంటే ఒక ఈ ఊర్లో ముద్దుగుమ్మని దించండి. వాడి కంటి చూపుతా దాన్ని వయ్యారాలతో మత్తెక్కించి నా కొడుకు నరకండి. ఆనందాన్ని కుర్రాడు మన చేతిలో సజీవ జగనం అయ్యాడు. ఆనంద్ కూతురా మనం చెప్పినట్టు వింటుందా? కంపల్సరీ చెప్పినట్టు ఉంటుంది. నా కోసం నా దగ్గరకు ఉద్యోగం కావాలని వస్తుంది. ఇచ్చావా మరి ఉద్యోగం? లేదు, నాకు అవసరం వచ్చినప్పుడు చెబుతా అని చెప్పాను. శహబాష్ కలెక్టర్, శహబాష్. వెంటనే ఈ వ్యూహాన్ని అమలుపరచు. ఉందా? ఎస్పీ వయసు మారినా కొంత కొరతత్వం పాలైనట్టుంది. మన జిగేలితో నీ అందం చేసుకో.